9 పంచాయతీలకు 42 గ్రామాలకు అతి ఉపయోగకరమైన ఈ పూర్ణపోడు లాభేసి వంచిన 2006లో ప్రారంభించారు. నేటికి 19 సంవత్సరాలు అవుతుంది. 3 పిల్లర్ల కట్టడంలో ఈ రోజు అధికార ప్రతిపక్ష పార్టీలు పదవులు ఉన్నప్పుడు ఒక మాట, పదవులు లేనప్పుడు ఒక మాట మాట్లాడుతూ పదవులు పొంది కార్ల మీద హాయిగా తిరుగుతున్నారు. అటు ఒరిస్సా ప్రభుత్వం 20 కిలోమీటర్లో 3 నాగవల్లది పైన 3 బ్రిడ్జిలు కట్టారు. కానీ మన ఆంధ్రప్రదేశ్ లో 25 కిలోమీటర్లు ఒక బ్రిడ్జి కూడా కట్టలేదు. ఈ పూర్ణపోడు లాభేసి వంచిన వాళ్ళు ఇప్పటికి 46 మంది అలా చనిపోయారు. కాబట్టి ఇప్పటికైనా ప్రతిపక్ష అధికార పార్టీ వాళ్ళు మిగతా పార్టీలు అందరూ కూడా పార్టీలకు అతీతంగా మన కొమరాడ మండల అభివృద్ధి కోసం ఈ పూర్ణపోడు లాభేసి వంచిన పూర్తి చేసే దిశగా రేపు సోమవారం జరుగుతున్న ధర్నాలు ప్రతి ఒక్కరు పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి కోరుతున్నాం. ఎందుకంటే ఇంక ఎన్నాళ్ళు ఈ పూర్ణపోడు లాభేసి వంచిన పేరు చెప్పుకొని ఓట్లు దండుకొని పదవులు పొందుతారు. అవన్నీ మాని మండల అభివృద్ధికి అందరం కూడా కలిసికట్టుగా ఉండి రేపు జరుగుతున్న ధర్నాలో ప్రతి ఒక్కరు పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి కోరుతున్నాం. చూడండి నాగవల్లదిలో పాప ఆడవాళ్ళు ఎంత ఇబ్బంది, విద్య ఉండదు, వైద్యం ఉండదు, ఏమి ఉండగా ఈ రోజు ఇబ్బంది పడే పరిస్థితుంది. గర్భిణీ స్త్రీలు కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా అది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం రోజు ఆగస్టు 9వ తేదీన హామీ ఇచ్చారు వంతుని కడతామని. ఆ హామీ ఏటైంది? నేటికి 11 నెలలు అవుతుంది. ఆ హామీ గాలిలో కలిసిందా? కాబట్టి వెంటనే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే విధంగా ఈ వంతుని పూర్తి చేయాలని చెప్పి కోరుతున్నాం. ఆ దిశగా రేపు సోమవారం జరుగుతున్న ధర్నాలో పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి కోరుతున్నాం.